హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మన సౌత్ స్పెషల్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సాంబార్ని మనం బ్రేక్ఫాస్ట్లోకైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే రైస్తో పాటు మధ్యాహ్నం లంచ్లోకైనా యూస్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు కందిపప్పును తీసుకొని ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసుల వరకు మంచినీళ్ళు పోసుకోండి. ఇడ్లీ లేక్ సాంబార్ చేస్తున్నారు అంటే 1 కప్పు కందిపప్పు, అరకప్పు ఎర్ర కందిపప్పు వస్తుంది కదా, దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని చిటికెడంత పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4 విజిల్ పెట్టుకోండి. పప్పు ఉడికే లోపల మనకు కావాల్సిన కూరగాయలన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాము. ఈ సాంబార్లోకి ఏ రకమైన కూరగాయ అయినా యూస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ ఒకటి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా చిట్లనివ్వండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతుల ఫ్లేవర్ ఇందులో బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు అలాగే మునక్కాడ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ కూరగాయలన్నిటినీ ఇట్లా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి. 4 విజిల్లు వచ్చిన తర్వాత మన కందిపప్పు పూర్తిగా ఉడికిపోయింది. ఈ పప్పును దుద్దుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కొద్దిగా పలుచగా చేసుకొని సైడ్లో ఉంచుకోండి. ఇప్పుడు మన కూరగాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలాలు కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పును ఇందులో పోసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాంబార్ కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మరొక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. చింతపులుపు వేయడం లేదు, మామిడికాయ ముక్కలు మాత్రమే వేస్తున్నాను. కావాలంటే మీరు చింతపులుపు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి మూత పెట్టి ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. కూరగాయలు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా గ్యాస్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి గ్రేవీ సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి ఉడికించుకోండి. సరిపోయిందంటే అలాగే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీ అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇడ్లీలోకి చేసుకోవాలంటే కొంచెం పలుచగా చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.